వెల్కమ్ టు యుక్తి కిచెన్. ఈరోజు మన యుక్తి కిచెన్లో బాలామృతం పిండితో ఈజీగా దోశలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బాలామృతం పిండిని తీసుకోండి. చూడండి, ఈ పిండిలో షుగర్ అనేది ఉంటుంది కదా, కాస్త పిండి అనేది గరకగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని యాడ్ చేశాక కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఎలాంటి ఉండలు లేకుండా గరిటెతో మిక్స్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలండి. ఇప్పుడు ఈ పిండి పైన మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పిండి అనేది కాస్త చిక్కబడిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకొని దోశలు వేసుకోవడానికి పిండిని రెడీగా చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెనంని హీట్ చేసుకోండి. దానిపైన గరిటెతో పిండిని ఇలా వేసుకొని మామూలుగా మనం దోశలను ఎలా వేసుకుంటామో అలా దోశలని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కాస్త నెయ్యిని వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిపోయింది కదా, మరొక సైడ్ కూడా తిప్పుకొని 2 వైపులా కాల్చుకోండి. చూడండి, మన దోశ అనేది కలర్ చేంజ్ అయిపోయింది కదా, చూస్తేనే నోరూరిపోతుంది. దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి, అలాగే హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఫ్రై అయిపోయింది కదా, అంతేనండి. వేడిగా తీసుకుంటే చాలా బాగుంటాయి. ఇలాగే మిగతా పిండితో కూడా దోశలను వేసుకోండి. నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఎందుకంటే పిండిలో షుగర్ అనేది ఉంటుంది కదా, మీరు హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వలన దోశ అనేది మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోశలను వేసుకోవాలి. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత సర్వ్ చేసుకోండి. అంతేనండి, వేడిగా బాలామృతం దోశలు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.